నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు దేవులపల్లి బాలచందర్ శర్మ గారు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, శనివారం రోజున ఆడవాళ్ళు ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి గుమ్మం దాటి బయటికి వెళ్లకుండా ఉంటుంది గురుగారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మంచి ప్రశ్న అడిగినామమ్మా. అసలు శనివారానికి లక్ష్మీదేవికి సంబంధం ఏంటి చాలా మంది అడుగుతూ ఉంటారు. మనకి రెండు కారణాలు. లక్ష్మీదేవికి తన అక్క అంటే చాలా ఇష్టం. వాళ్ళ అక్క ఎవరు? జ్యేష్ఠాదేవి, దరిద్ర దేవత. మరి ఆమె యొక్క భర్త ఎవరు? శనేశ్వరుడు. కాబట్టి ఈ యొక్క జ్యేష్ఠాదేవి లక్షణం ఏమిటంటే, ఆమె లక్ష్మీదేవికి వరం ఇచ్చింది, ఎక్కడైతే ఆడవాళ్ళు నీలా తయారవుతారో ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా నేను రాను. అంటే లక్ష్మీదేవి ఎలా ఉంటారు? నిండుగా చీర కట్టుకొని, మంచిగా ఉన్నంతలో నగలు పెట్టుకొని, కాళ్ళకు పసుపు రాసుకొని, గడపకు పసుపు రాసి, లక్ష్మీదేవి ఎలా ఉంటుందో అలా ఉంటే ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా దరిద్ర దేవత రాదు. అంటే ఆటోమేటికల్గా బై డిఫాల్ట్ లక్ష్మీదేవి గడప దాటి వెళ్ళదు అని అర్థం. మరి ఎక్కడ ఈ యొక్క జ్యేష్ఠాదేవి ఉంటుందంటే, చాలామంది గట్టిగా అరవడం, పెద్దవారినా చిన్నవారినా అయినా సరే గట్టిగా అరిచి చికాకుగా మాట్లాడడం, అతిగా ఏడవడం, ఇనుప వస్తువులతోని చప్పుడు చేయడం, కోపం వస్తే గిన్నె తీసి కిందికి ఎత్తేస్తారు చాలామంది. అలాంటివి చేసిన జ్యేష్ఠాదేవికి బాగా ఇష్టం ఇవన్నీ. కాళ్ళకి ఇనప గజ్జలు కట్టుకొని, చీపురు కట్ట చాలామంది ఏం చేస్తారంటే కాళ్ళతో పక్కకు నెడతారు. చీపురి కాళ్ళతో దుమ్ము దులిపేది ఎందుకు అని చాలా కోపం జ్యేష్ఠాదేవికి. లక్ష్మీదేవిని రానివ్వదట. ఇంకొకటి ఏమిటంటే, ఆ చీపురిని మనం మర్యాదగా చూడాలి, చాటను కూడా మర్యాదగా చూడాలి. అలాగే ఇంట్లో లేదు అన్న పదం మాట్లాడకుండా ఉండాలి, నిండుకుంది అనేటువంటి పదాన్ని మాట్లాడాలి. ఇలాంటి కొన్ని మెయింటైన్ చేయడం వల్ల ఇంటికి జ్యేష్ఠాదేవి రాకుండా లక్ష్మీదేవి వస్తుంది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చాలా సాత్వికంగా, చాలా నెమ్మదిగా, చాలా ప్రశాంతంగా, తాను ప్రశాంతంగా ఉంటూ ఇల్లంతా ప్రశాంతంగా ఉంచాలి. అప్పుడే ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ తెలుగులో ఒక సామెత ఉందమ్మా, ఇల్లు ఇరకటం, ఆలి మరకటం. మరకటం అంటే కోతి, ఇరకటం అంటే ఇల్లు ఇరుగ్గా ఉంది, చికాగ్గా ఉందనుకోండి, ఇంట్లో ఉన్న స్త్రీ కోతిలా ప్రవర్తిస్తుందంట. నిజం అది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, మగవాళ్ళందరూ కూడా ఏం చేయాలనంటే, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టకుండా ఉండడం, వీలైనంత వరకు తను పూజ చేసుకుంటుంది, నువ్వు కూడా వెళ్ళి పక్క కూర్చొని పూజ చేయి. వీలైతే ఇంట్లో వేదం గట్టిగా వినిపించే ప్రయత్నం చేయి. ఇంటికి ఒంటికి సువాసనలు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇల్లంతా పరిశుభ్రంగా ఉండాలి. ఇవన్నీ లక్ష్మీదేవికి ఇష్టం. ఇల్లంతా పరిశుభ్రంగా ఉండాలి. వీలైనంత వరకు మంచి మాటలు మాట్లాడాలి, మంచి దేవుడి యొక్క ప్రవచనాలు వినాలి. ఇవన్నీ మెయింటైన్ చేయడం వల్ల లక్ష్మీదేవికి చాలా ఇష్టం. చాలామంది 7 శనివారాల వ్రతమని చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే, చాలా మొండి కోరికలు, చాలా తీవ్రమైన కోరికలు తీరట్లేదు అంటే కూడా శనివారం నాడు చాలామంది, ఇప్పుడు ఈ క్వశ్చన్ అనగానే మీరు కూడా ఇందాక అడిగేటప్పుడు ఏంటంటే, శుక్రవారం నాడు కదండి ఏం చేసిన లక్ష్మీదేవికి, శనివారం ఎందుకు అని అన్నారు కదా. ఎందుకు అంటే, లోక కళ్యాణార్థం లక్ష్మీదేవికి వివాహం జరగాల్సినటువంటిది ఖచ్చితంగా అక్కకు పెళ్లి కాంది చెల్లెకి వివాహం చేయకూడదు. కాబట్టి మరి జ్యేష్ఠాదేవి వివాహం చేసుకోవాలంటే ఎవరు రావాలనంటే, అందరి దేవతలు వెనక్కి వెళ్ళిపోయారు ఆమెను చూసి. నల్లడి కాటుక పెట్టుకొని, కాళ్ళకి ఇనుపగజ్జలు కట్టుకొని. అప్పుడు శనేశ్వరుడు వచ్చి వివాహం చేసుకున్నాడు. నేను చేసుకుంటా, నలుపుకు అధిపతిని నేను, ఇనుముకు అధిపతిని నేను, ఖచ్చితంగా నేను చేసుకుంటాను. కానీ చాలామంది తెలవక చేసే కొన్ని పనులు ఏంటంటే, శనేశ్వరుడికి ఒక శాపం ఉంది. ఎప్పుడు శివనామస్మరణ చేస్తూ ఉంటే జ్యేష్ఠాదేవి శపించిందనమాట. ఎక్కడైతే నువ్వు ఎప్పుడు కూడా కామ కోరికలు ఏమీ లేవు నీకు, ఇప్పుడు శివనామస్మరణే కాబట్టి నేను తప్ప ఏ స్త్రీ నిన్ను తాకినా ఆమె యొక్క శని ప్రభావం రెట్టింపోగాక అని. కాబట్టి చాలామంది శనీశ్వరుడు యొక్క విగ్రహానికి తైలం పోసేటప్పుడు ముట్టుకుంటే ముట్టుకోవద్దమ్మా ఆడవాళ్ళంటారు. నూనె పోసినా అలా పోయండి తప్ప ముట్టుకోకూడదు. ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి రాదు, జ్యేష్ఠాదేవి వస్తుంది. ఒకటి. రెండవది ఏమిటి అంటే, మీరేమైనా నువ్వులు వేస్తే కూడా పైనుంచే వేయాలి. వస్త్రం సమర్పించిన అలాగే సమర్పించాలి. ఇవి తల్లికి లేవు అంటే, మోనోపోజ్ అయిపోయిన వాళ్ళకి లేవు, చిన్నపిల్లలకు లేవు. మధ్య వయస్సులు ఎవరైనా సరే శని విగ్రహాన్ని తాకకూడదు, ముట్టుకోకూడదు. అయ్యప్ప స్వామి పడి మెట్లలో కూడా ఒక మెట్టు శనీశ్వరుడు. అందుకే
ఈ డేట్ ప్రాబ్లం ఉన్న ఆడవాళ్ళు ఎవరు కూడా మాల వేసుకోకూడదనే నియమం ఉంది. కారణం ఏంటో చాలా మందికి తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా శనివారానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటివి. 7 వారాల వ్రతం శనివారం నాడు 7 శనివారాల వ్రతం కూడా చేస్తే లక్ష్మీ కటాక్షం మెండుగా లభిస్తది. అయితే చాలా మందికి ఒక ఇదేంటంటే లక్ష్మీ కటాక్షం అంటే డబ్బు గదండీ! డబ్బు ఒక్కటి కాదమ్మా. కోట్ల రూపాయలుండి సంతానం లేని వాళ్ళు ఎంతమందో ఉన్నారు. కోట్ల రూపాయలుండి తిందామంటే శరీరం అంతా వ్యాధులతో ఎంతోమంది ఉన్నారు. కాబట్టి లక్ష్మీ కటాక్షం అంటే సంపాదించిన సంపాదన ఇంటి దాకా రావడం, మన కోసం మన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకోవడం, వీలైనంత వరకు ఒకడికి ఇచ్చే పరిస్థితుల్లో ఉండడం, ఎప్పుడు పిల్లా పాపలతో ఇల్లు కలకల్లాడుతూ ఉండడం, వీలైనంత వరకు తిన్నది అరగడం, కంటి నిండా నిద్రపోవడం, ఇవన్నీ లక్ష్మీ కటాక్షాలే. ఇవి కాకుండా కోట్లు కావాలి, డబ్బులు కావాలి, ఇవి లక్ష్మీ కటాక్షం కాదు. ఎప్పుడైనా ఇన్ని పాటిస్తే మరి లక్ష్మీదేవి ఆడవాళ్ళ లోపలికే కదా ఆవాహనం అయ్యేది. ఆడవాళ్ళ లోపలికి అష్టలక్ష్ములు వస్తారంట. ఏ లక్ష్ములో తెలుసా? గజలక్ష్మి. గజలక్ష్మి ఎప్పుడు వస్తుందండి అంటే ఇంట్లో ఎవరు లేరు, సిలిండర్ తీసి పక్క పెట్టాలి, ఏం చేయాలి? అప్పుడు గజలక్ష్మి ఆవాహనం అవుతుంది. అదే ధాన్యలక్ష్మి, ఇంట్లో బియ్యం ఎంత ఉన్నాయి దాన్ని బట్టి ఎంతమందికి అన్నం వండొచ్చు, ఇంకెంత బియ్యం కావాలి, ధాన్యలక్ష్మి ఉంటే కానీ తను చెప్పలేదు. తెచ్చిన డబ్బు దాచి మళ్ళీ అవసరానికి ఇవ్వాలి, ధనలక్ష్మి. ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది వైభవంగా చేయాలి, వైభవలక్ష్మి. అలాగే అష్టలక్ష్ములు, వైభవలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, పిల్లలు కావాలి సమయానికి, వాళ్ళని పెంచి పెద్ద చేయాలి, సంతానలక్ష్మి. ఇలా అష్టలక్ష్ములు ఆడవాళ్ళ లోపలికి ఆవాహనం ఎప్పుడు అవుతాయనంటే శుక్రవారం నాడు, అలాగే శనివారం నాడు కూడా ఈ నియమనిష్టలు పాటించడం వలనే అవుతాయి తప్ప లేకుంటే కావు. అందుకని శనివారం నాడు ఈ నియమనిష్టలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం మెండుగా ఉంటుంది, లక్ష్మీదేవి గడప దాటి బయటికి వెళ్లకుండా కూడా ఉంటుంది. గురుగారు, మన ఇంట్లో పాడైపోయిన పటాలు ఉంటాయి కదా గురుగారు, వాటిని ఏం చేయాలి? దేవుడి పటాలు ఏవైనా సరే చాలా మంది చేసే గొప్ప గొప్ప తప్పులు ఏంటంటే దానికి చెదబట్టిందండి అని సముద్రాల్లో లేకుంటే నదుల్లో పడేస్తారు. చాలా తప్పు. ఆ మూగజీవులలో కూడా అంటే భూతదయ ఉండాలి మనకు, అన్నిట్లో భగవంతుడు ఉంటాడు కాబట్టి ఆ పడేసినటువంటివి ఏమున్నాయో తిందామని వెళ్ళి ఆ ఏవైనా కొరకడం వల్ల లోపల ఉన్న జీవుల నోటికి ఆ శీలలు గుచ్చుకుంటే ఇబ్బందే కదా. కాబట్టి వీలైనంత వరకు కూడా ఆ చుట్టూ ఫ్రేమ్ ఉంటుంది కదా, మీ చేత్తోని మీరే ఫ్రేమ్స్ అన్ని తీయండి. తీసేసి ఒక బంచ్లా చేసి ఎక్కడన్నా హోమం అయితే ఆ హోమానికి ఇవ్వండి. ఎక్కడన్నా ఫోటోలు మొత్తం అంతా పోయినాయి అనుకోండి, ఆ పైన ఉన్న ఫోటో వరకు తీసి నీళ్ళలో కలిపేయండి, మంచిదే. పేపర్ అనేటువంటిది వృక్షం నుంచి వచ్చేది కాబట్టి అదే మళ్ళీ మిగిలిన చెక్కని మళ్ళీ ఒక 2 ముక్కలు చేసి మళ్ళీ హోమంలో వేయించండి. వృధాగా ఎండకెండి వానకు తడిచి వీళ్ళ కాళ్ళ కింద పడి తొక్కిళ్ళలో పడేదానికంటే కూడా చేసినటువంటి దైవ కార్యం కోసం చేసిన పదార్థం భగవంతుడికి పూర్తిగా అందేటువంటి హోమంలో వేయడం చాలా మంచిది. కానీ ఫోటోలు వేయమని నేను చెప్పట్లేదు. ఎలాగో పారేయాలి, దేవుడి గుళ్ళో ఎక్కడో పడేయాలనే దాని బదులు ఈ విధంగా చేసుకోవడం మంచిది. ప్లాస్టిక్ ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్టైన్ చేయొద్దు. ఈ విషయాల్లో మాత్రం వీలైనంత వరకు ప్లాస్టిక్ ఫ్రేమ్లు, ప్లాస్టిక్వి వాడకుండా ఇంకే రకమైనటువంటి వుడ్తో చేసినటువంటివి ఏమైనా ఉంటే ఈ విధంగా చేసుకోవడం మంచిది తప్ప అలా కాకుండా వేరే ఇంకే విధంగా చేసినా అంత శ్రేష్టం కాదు.